హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్తీగా బెల్లంతో టమాటో కెచప్ అయితే చేశాను. సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. 1 కేజీ టమాటాలను మధ్యలోకి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. అందులో 4-5 వెల్లుల్లి, ఒక చిన్న ఉల్లిపాయ, 5 ఖర్జూర, 10 మిరియాలు, ఒక లవంగం, ఒక ఇలాచీతో పాటు 1 కప్ వాటర్ వేసుకొని 4 విజిల్స్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ టమాటా ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్ సాయంతో టమాటా ప్యూరీ మొత్తం వడగట్టుకోవాలి. వడగట్టుకున్న టమాటా ప్యూరీని స్టవ్ మీద పెట్టి ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసి అందులో 1 కప్ బెల్లం వేసి ఇలా కరిగించుకోవాలి. అస్సలు అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో వైట్ వెనిగర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద కొంచెం టమాటా కెచప్ వేసుకొని ఇలా మనం చూస్తుంటే కన్సిస్టెన్సీ అలా థిక్గా వస్తే మన టమాటా కెచప్ రెడీ అయిపోయినట్టే. గ్లాస్ బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆలూ భుజియా తిన్న కొద్దీ తినాలనిపించే కరకరలాడుతూ ఉండే ఈ ఆలూ భుజియాని సింపుల్గా ఇంట్లోనే చేసేద్దాం. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ముందుగా 2 బంగాళదుంపల్ని తీసుకొని ఉడకబెట్టి ఇలా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో 1 కప్ శనగపిండి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం ఓమా, చిటికెడు పసుపు వేసి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం బంకగా ఉంటుంది, జిగురుగా. కొంచెం ఆయిల్ వేసి పేస్ట్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మురుకుల మిషన్ తీసుకొని అందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండిని పెట్టి ఇలా ప్రెస్ చేసుకొని మురుకులు వేసుకున్నారంటే కరకరలాడే ఆలూ భుజియా రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఆలూతో ఇలా సింపుల్గా స్నాక్ చేయండి, నోట్లో వేయగానే ఇట్లే కరిగిపోతుంది. టమాటా కెచప్లో వేసుకొని తిన్నారంటే అందరూ వా అనాల్సిందే. ముందుగా 2 బంగాళదుంపల్ని ఉడికించుకొని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అందులో 1 కప్ బియ్యం పిండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొన్ని వాటర్ వేసి పిండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని చిన్న పునుగుల్లాగా వేసుకొని 2 sides మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే మన చిట్టి పునుగులు ఆలుతో క్రిస్పీ స్నాక్ రెడీ అయిపోతుంది. ఎంత క్రిస్పీగా ఉంటుందంటే అందరూ వావ్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.